చెప్పండి సంతోష్ గారు, ఇప్పుడు ఈ నిజామాబాద్ నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ఉంది కదా, అయితే మరి దీని ప్రాసెస్ ఎట్లా ఉంది, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే రెగ్యులర్గా ఉంటుందా, కంప్లీట్గా ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పండి. జై శ్రీరామ్. ఇది ముఖ్యంగా మాకు హైదరాబాద్ నుండి ఉండే ఈ ట్రైను స్పెషల్ ట్రైను, ఓన్లీ రామభక్తుల కొరకే వేయడం జరిగింది. దీంట్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా రామభక్తులు ఉంటారు. కాకపోతే ఇది నిన్నటి వరకు కూడా మాకు హైదరాబాద్ నుండి వెళ్ళాల్సి ఉండే, సికింద్రాబాద్ మేము ఇక్కడి నుంచి బస్సులో పోయి అక్కడి నుంచి పోవాల్సి ఉండే. కానీ మా ఎంపీ అరవింద్ గారు తీవ్రంగా కృషి చేసి దాన్ని నిన్న సాయంత్రం వరకు మాకేందరు నిజామాబాద్ నుండి పోయేటట్టుగా ఇక్కడికి కేటాయించడం జరిగింది. దాంట్లో మా ధనపాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళు విశేషంగా కృషి చేసి మాకు ఇక్కడ నుండి వేయడం చాలా సంతోషం. ఎందుకంటే చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఈరోజు. మేము మా జీవితంలో ఎప్పుడు కూడా మేము అనుకోలేదు నిజామాబాద్ నుండి అయోధ్యకు ఒక ట్రైన్ అనేది పోతుంది, దాంట్లో మేమందరం రామభక్తులం వెళ్తామని మేము అనుకోలేదు. మా చిరకాల వాంఛ తీరుతున్నది. ఈరోజు మేమందరం కూడా ఇలా అందరూ కూడా ఓన్లీ రామభక్తులే ఉంటారు ఈ ట్రైన్లో. వీరందరికీ కూడా అకామిడేషన్ ఉంటుంది, ఎవరికి వారికి బర్తులు ఉంటాయి, ఏ స్టేషన్లో కూడా ఎవరు ఎక్కడం అనేది ఉండదు. ఫుల్ ప్లెడ్జ్ ఎవరికైతే పూర్తి భద్రతతోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా అందరూ కూడా వీరికి ఫుడ్ అకామిడేషన్ కానీ మిగతా అక్కడ అకామిడేషన్ చూపిస్తూ దర్శనం చేయించి అందరినీ కూడా ఆ బాలరాముని దర్శనం చేయించి మమ్మల్ని పంపడం జరుగుతుంది. పూర్తి భద్రతతో ఈ ట్రైను ఈరోజు బయలుదేరి రేపు సాయంత్రం 36 గంటల జర్నీ ఉంటుంది. పోయిన తర్వాత మళ్ళీ ఒక 24 గంటల లోపు మేము మళ్ళీ రిటర్న్ జర్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరో 36 గంటల్లో మేము నిజామాబాద్ 17th ఈవినింగ్ వరకు ఇక్కడ చేరుకుంటాము. ఇది మా పూర్వజన్మ సుకృతము. ఇప్పుడు మేమున్న ఈ టైంలో కూడా ఈ బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన జరగడము, దానికి మేము అందరం కూడా నిజామాబాద్ నుంచి పోవడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. మేము మాకు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఇక్కడి నుంచి మాకు రైలును ప్రొవైడ్ చేసినటువంటి రైల్వే శాఖకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఎంపీ గారికి
మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫుడ్ అరేంజ్మెంట్ అనేది ఎవరు అరేంజ్ చేస్తున్నారు? అంతా రైల్వే శాఖ నుండే అక్కడి ఫుడ్డే ఉంటుంది, టిఫిన్ అక్కడనే ఉంటుంది. మేము 1900 పే చేయడం జరిగింది. అంటే ప్రతి ప్యాసింజర్ 1900 మేము పే చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఫుడ్ ఇస్తారు. దాంట్లో స్లీపర్ క్లాస్లో పోతున్నాం. జర్నీ మాకు పూర్తిగా 5 రోజులు జర్నీ ఉంటుంది. దీనికి టిఫిను, భోజనము, అకామిడేషన్ ఉన్నది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ముందు మాకు ట్రైన్ డ్రాప్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఉచిత బస్సులో తీసుకెళ్ళి మాకు మళ్ళీ దర్శనం చేయించడం అనేది జరుగుతుంది. అంటే ఇది నిజామాబాద్ నుంచి రెగ్యులర్గా ఉంటుందా ట్రైన్, లేకుంటే ఈ రోజు స్పెషల్? ఈ రోజు ఒక్కటి ఓన్లీ స్పెషల్ ఇది. మళ్ళీ రెండోది కూడా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. దీనికి ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే రామభక్తులు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకుపోవడానికి ఇది ఒకటి మాత్రం స్పెషల్ ట్రైన్. తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్రైడే మనకు సికింద్రాబాద్ నుండి కూడా అయోధ్యకు ఒక ట్రైన్ అనేది వేయడం జరిగింది. నిజామాబాద్ నుండి ఉంటుందా అనేది మళ్ళీ తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మరి మీరేమనుకుంటున్నారు, రెగ్యులర్గా ఉండాలని చెప్పి? ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండాలా. ఏదైతే మనము తిరుపతి ఎట్లయితే పోతామో, మనకు రాయలసీమ ఎట్లా ఉందో అట్లానే ఇక్కడ నుండి కూడా అయోధ్య రాముని దర్శించుకోవడానికి రెగ్యులర్గా వారానికి 1-2 ట్రైన్లు ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో, మా జాతీయ నాయకులు, మా ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కృషి చేసి ఖచ్చితంగా నిజామాబాద్ నుండి రెగ్యులర్గా పోయి వచ్చేందుకు ఈ ఫెసిలిటీ ఉండాలని మేము వాళ్ళను కోరుకుంటాము. అది వాళ్ళు సాధించి మాకు ఖచ్చితంగా వారానికి ఒక ట్రిప్ అయినా ఇక్కడ నుండి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు మెడలో అది గ్రీన్ కలర్ ఐడి కార్డ్ లాగా వేసుకున్నారు కదా, అదే దేని గురించి మరి? ఇది మాకు ఐడి కార్డ్ ఇచ్చారండి దీంట్లో. ఎందుకంటే ఇది కేవలం రామభక్తుల కోసమే వెళ్తున్నటువంటి స్పెషల్ ట్రైన్ కాబట్టి వేరే ఎవరు కూడా ఈ ట్రైన్లో రావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా భోగికి ఒక గార్డ్ ఉంటారు. వేరే ఎవరు కూడా వితౌట్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు చూసి ఈ కార్డు ద్వారా ఇస్తారు. ఇది లేని వాళ్ళకి ఎవరికి కూడా ప్రవేశం లేదు. దాన్ని 1-2 సార్లు ఇక్కడే చెక్ చేసుకొని మరీ ఈ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. వీరే అక్కడికి వెళ్ళాల్సిందిగా, మిగతా ఎవరు కూడా రావడానికి ఎటువంటి ఇది జరగకుండా ఉంటుందని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మీరు 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది? ఒక వారం 15 రోజుల నుండి అందరము కూడా మేము ఇది బుక్ చేయడం జరిగింది. అందరము నేమ్స్ ఇవ్వడం జరిగింది. అసలు చాలా మందికి రావాలని ఉన్నది, కానీ గ్రామానికి ఒక్కళ్ళన్నా పోయే వస్తామని చెప్పేసి గ్రామానికి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. ఈ ఆశీర్వాదంతో రానున్న కాలంలో కూడా రామరాజ్య స్థాపన అతి వేగవంతంగా భారతదేశంలో మనం చూడబోతా ఉన్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రైల్వేస్ కాషాయం జెండా మీద రైలు కదిలింది. ఇప్పుడు ఆకుపచ్చ రంగు మీద రైలు కదులుతుంది, జెండా మీద కాషాయ రంగుకి రైలు కదిలింది. ఇది నిదర్శనం రామరాజ్యం వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ ఇందూరు
ఇందూరు పార్లమెంట్ నుంచి 1400 కార్యకర్త సోదరులు, భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా రామ్లల్లా దర్శనానికి ప్రత్యేక రైలు అయోధ్య బయలుదేరడం జరిగింది. రాముడి యొక్క ఆశీర్వాదం. ఇందూరు పార్లమెంట్ నుంచి ఇందూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ను ఇక్కడ దాకా సికింద్రాబాద్లో ఉండే దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు. గత 2 రోజుల నుంచి విపరీతమైన చాలామంది మహిళలు కానీ మిగతా వాళ్ళు ఇంకా టికెట్ కావాలని అడిగారు. కాబట్టి ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని 22 నుంచి మళ్ళీ 2వ ఫేజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆస్థా ట్రైన్లు మొదలవుతున్నాయి. దాంట్లో ఇప్పటివరకు ఒక పార్లమెంట్కి ఒకటి ఇచ్చారు, ఇప్పుడు 2 పార్లమెంట్లు కలిపి ఇంకోటి ఇవ్వబోతున్నారు. ఎవరన్నా రామభక్తులు మిగతా వాళ్ళు ఉంటే కూడా మీ స్థానికంగా ఉన్న ఎవరైతే రామభక్త ఆర్గనైజేషన్ ఉందో వారందరికీ కలగాలని చెప్పి తెలుసు. ఈరోజు ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు ఏదైతే ఇందూరు రైల్వే స్టేషన్ తీసుకొచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ అన్ని రైల్వే స్టేషన్లకు రైలు వెళ్తుంది. కాబట్టి ఇది చాలా విజయం, రామభక్తుల విజయం. ఈ స్పెషల్ ట్రైన్స్ అనేటి ఇలాగే కొనసాగుతాయి. ఆస్థా ట్రైన్ మాత్రం ఇంకొకటి ఇందూరు రైల్వే స్టేషన్కి రాబోతుంది. అది దానికి కృషి చేసిన మన కిషన్ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రామభక్తులు పునఃప్రతిష్ఠ కావడము, ఆ దృశ్యాన్ని మనం అందరం చూసినాం. మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ దృశ్యాన్ని చూడగలిగాం. దేశవ్యాప్తంగా ఈరోజు జనవరి 22 నుండి కూడా నమో జయ శ్రీరామే, భవిష్యత్ అంతా కూడా భారతదేశం కాషాయమయం. ఈరోజు అయోధ్యకు బయలుదేరిన నిజామాబాద్ స్టేషన్ నుండి పార్లమెంట్ నియోజకవర్గం నుండి వారందరికీ కూడా, దాంతోపాటు జిల్లా, రాష్ట్ర, దేశమంతా కూడా రాముడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.